విభజన పనులు జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నాయి. గడువుకు ముందే పంపకాల్ని కానిచ్చేస్తున్నారు అధికారులు. కానీ కీలకమైన ఉద్యోగుల విభజనపై ఎటూ తేల్చలేకపోతున్నారు. ఉద్యోగుల విభజనపై కమల్నాథన్ కమిటీ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పంపకాలపై మార్గదర్శకాలను ఫైనల్ చేసేందుకు మే 8న ఢిల్లీలో కమల్నాథన్ కమిటీ భేటీ కానుంది. కేంద్రంతో చర్చించి విభజన గైడ్లైన్స్ను అదే రోజు రిలీజ్ చేయనుంది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల విభజనపై కూడా ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ కానుంది. ఆప్షన్లే ఉద్యోగాల విభజనకు పెద్ద సమస్యగా మారింది. సున్నితమైన అంశం కావడంతో ఉన్నతాధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కమల్నాథన్ కమిటీ ఉద్యోగ సంఘ నేతలతో చర్చలు జరిపింది. అభ్యంతరాలు, సూచనల్ని లిఖితపూర్వకంగా సేకరించింది. అన్నింటినీ క్రోడీకరించి మార్గదర్శకాలు ఫైనల్ చేయనున్నారు. స్టేట్ క్యాడర్ ఉద్యోగులు 56,000 మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఆప్షన్లు వద్దని, సీమాంధ్ర ఉద్యోగులు ఆప్షన్లు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. స్థానికత ఆధారంగా పంపకాలు చేయాలని టీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఆప్షన్లు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉండాల్సిందేనని సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆప్షన్లు ఓ కొలిక్కి వస్తే పంపకాలు సాఫీగా జరిగిపోయినట్టే. బ్యాంక్ డిపాజిట్ల రూపంలోనూ, పెట్టుబడుల రూపంలో ఉన్న బ్యాంక్ అకౌంట్లను ఈ నెల 15 నాటికి మూసివేయాలని సిఎస్ మహంతి ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఆయా విభాగాలు, శాఖలో ఉన్న ఖాతాలన్నింటినీ మూసేసి ఆ డబ్బు మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని ఆర్డర్ వేశారు. సచివాలయంలోని ఆయా శాఖల అధిపతులు, తమ పరిధిలోని విభాగాల అధిపతులు, ఇతర అధికారుల పేరిట బ్యాంక్ ఖాతాలు ఉండరాదని సిఎస్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల జీతాన్ని 24న ఇవ్వనున్నారు. ఆప్షన్లలోని తేలితే విభజనలో కీలక ఘట్టం ముగిసినట్లే. ఆప్షన్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని 2 ప్రాంత ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు.